ఫ్రెండ్స్ ఇవైతే నేను జీడి పిక్కల కోసం కొండకి వెళ్ళినప్పుడు ఎర్ర గులివింతలు తెచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఎంత మెరుస్తున్నాయి, బ్లాక్ అండ్ రెడ్గా చాలా బాగున్నాయి. వాటితో ఉపయోగాలు ఏంటో డాడీని అడిగి తెలుసుకుందాం. ఏం చేస్తారు నాన్న ఈ వింత? డాడీని అడిగి తెలుసుకుందామండి. ఆ గులివిందలతో ఏం చేస్తారు? ఈ ఎర్ర గులివిందలు దీనిని అమృతవల్లని తెలుగులో పిలుస్తారు. అప్పుడు ఆంజనేయుడు పర్వతాన్ని మోసుకుని వచ్చాడంట. దీన్నే ఏమన్నా సంజీవిని అని కూడా అంటారు. బలహీనముగా ఉన్నటువంటి స్త్రీలు దీని ఆకుని వాడితే ఆ బలహీనత అనేది పోతుంది. ఒక స్త్రీలే కాదు, పురుషులు కూడా వాడవచ్చు. ఇది ఎరుపు ఉన్నటువంటి ఎర్ర గులివిందలు. అదే తెల్ల గులివిందలు కూడా మొత్తము వైట్ వచ్చి దానికి దీనిలాగే నలుపు వస్తుంది ఒక సైడు. అది పాము కాటుకు కూడా విషాన్ని అరిస్తుంది. వేరే ప్లేసెస్ లో ఉంటాయి. దీని ఆకు ఏ మధురమైన అంత బాగుండదు, అంతకన్నా మహామధురం, అంత స్వీట్ ఉంటది కదా. నేను కూడా ఒకసారి తిన్నాను ఈ ఆకు. నాకు తినాలని ఉంది. ఇప్పుడు ఆకులేమి ఉండవు, సమ్మర్ కదా, ఎండిపోయి చెట్టు దగ్గర దొరికే. వీటిని కన్నాలు చేసి మెడకి వేసుకుంటారు కోసల్ని. దేంతో కన్నాలు చేస్తారు వీటిని? ఇది నానబెట్టిన తర్వాత ఒక ఐరన్ పిన్నెస్ లాంటి దాంతో పొడిసిన తర్వాత హోల్ అవుతుంది. అప్పుడు అది డ్రై చేసేస్తే పూసలకు ఉపయోగపడతారు. ఈ దీని చెట్టు అయితే ఏంటి తీగలానే ఉంటది కదా. తీగ సేమ్ లైక్ దిస్ శంఖం పూల చెట్టు లాగే ఉంటది. ఇదిగోండి, అంటే చింతాకుల్లాగా ఈ తీగలానే ఉంటది. ఆకులు చింతాకుల్లాగా వస్తాయి. చింతాకుల్లాగా వస్తుందా? చూసారు కదా. ఈ చిన్న వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇదే సంజీవని అని అంటారండి. చాలా బాగుంటాయి ఇవి. కన్నా అమృతవల్లి అని కూడా అంటారు. వీటిని అయితే చిన్న చిన్న హోల్స్ చేసి మెడకు కూడా వేసుకుంటారు మా గిరిజనులు అయితే. మా డాడీ ఇవి చెట్టు దగ్గర ఉంటాయి అంటే అసలు నేను నమ్మలేదు, ముత్యాలు అనుకున్నాను. అవునా? చూడగానే ఏమనిపించింది అయితే? నాకు అడవిలో దొరికే ముత్యాలు అనుకున్నా. అడవిలో దొరికే ముత్యాలు అనిపించిందంట స్వాతికి అయితే. చాలా షైనింగ్గా కనిపిస్తున్నాయి చూడు. చాలా బాగుంది కదా. ఇట్లాంటి వీడియోస్ కోసం మనం మీ విద్య వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.